శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. పాషండద్రుమచండదావదహనశ్చార్వాకశైలాసినిః బౌద్ధధ్వాन्तనివాసవాసరపతిర్జైనేభకంఠీరవः మాయావాదిభుజంగభంగగరుడస్త్రైవిద్యచూడామణిः శ్రీరంగే స జయధ్వజో విజయతే రామానుజోऽयं మునిः. श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदामनन्यशरणशरणं प्रपद्ये. నేటి పాసురము. சித்தும் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரையடியே போத்தும் பொருள் கேளாய் பெத்தும் மேத்துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவள் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறைகொள்வானன்றுகான் கோவிந்த எத்தேக்கும் ஏறேர் பிறவிக்கும் முந்தன்னோடு தேமேயாவோம் உனக்கே நாம ஆட்செய்வோம் மத்தனங்காமங்கள் మాట్రు ఏలోరెంపాబాయ్. నేటి పాసురం గోదాదేవి తాను నందవ్రజములోని గోపికగా భావించి చెప్పే చివరి పాసురం. రేపటి పాసురంలో గోదాదేవి తాను విష్ణుచిత్తుడనే భట్టనాథుడు బ్రాహ్మణోత్తముని కుమార్తెగా మనకు రేపటి పాసురాన్ని అనుగ్రహిస్తుంది. భాగవతులైన వైష్ణవులకు రహస్యత్రయములని 3 ముఖ్యమైన అనుసంధానములు: తిరుమంత్రమైన అష్టాక్షరి మహామంత్రము, ద్వయము చరమ శ్లోకము. అందున ద్వయమంత్రములోని పూర్వభాగమైన భగవచ్చరణ వరణాన్ని నిన్న చెప్పుకున్నాం. స్వామి యొక్క చరణములను ఎన్నుకోవడం, ఎందుకంటే ఆయనే కళంకరహితుడు, కురైఒండ్రుమిల్లాద గోవింద అనే విషయాన్ని నిన్నటి పాసురంలో గోదాదేవి మనకు అనుగ్రహించింది. మరి నేడు మరొక భాగమైన స్వామికి నిత్య కైంకర్య ప్రార్థన, పరమాత్మ వద్దనే నిత్యము కైంకర్యము కావాలి అనే భావన, అది నేటి పాసురంలో గోదాదేవి అనుగ్రహిస్తుంది మనకు. చిత్తం సిరుగాలే బంద్, సిరుగాలే ప్రాతకాలమునే నీ వద్దకు వచ్చాము. అది చిత్తం సిరుగాలే మిక్కిలి ప్రాతకాలము. మనకు శాస్త్రము బ్రాహ్మముహూర్తేచ ఉద్ధాయ, బ్రాహ్మముహూర్తమందు నిద్రలేవాలి అని చెప్పింది. మేము ఈ కాలంలోనే భాగవతులను మేల్కొలపి మార్హడి నీరాడినాలని మార్హడి స్నానం ఆచరించి సిత్తుం సిరుగాలే వంద్ నీ వద్దకు వచ్చాము. ఎందుకొరకు? ఉన్నై సేవిత్, నిన్ను సేవించుట కొరకు. ఎందుకండి అన్ని మార్లు గోదాదేవి నిన్ను సేవించుట కొరకు, నిన్ను సేవించుట కొరకు అని చెబుతుంది? ఒక మారు చెబితే స్వామి అనుగ్రహించడా? అంటే స్వామికి ఒక మారు చెబితే చాలు, కానీ శేషభూతుడైన జీవుని యొక్క ఉత్సుకత ఆ పరమాత్మ యొక్క పరమపదమును చేరుకోవాలి. దీన్నే ప్రాప్య త్వర, మనకు లభించు ఉత్కృష్టమైన స్థానము కొరకు త్వర అంటారు. ఉన్ పొత్తామరై అడియే పొత్తుం పొరుల్ కేళాయ్, పొన్ తామరై అడియే బంగారు తామరల వంటి పాదములు. అంటే ఒకేసారి శ్రేష్టమైనవి, భోగ్యకరమైనవి. సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎప్పుడు అనుభవిస్తున్నా కొత్తగా అనుభవిస్తున్నాము అనే భావనను కలిగించేవి, శ్రేష్టమైనవి అయిన నీ పాదములను స్తుతి చేస్తున్నాము. పొరుల్ కేళాయ్, పొరుల్ మాకేమి కావాలో ఆ ప్రాప్యము. పరమాత్మను చేరుకోవడానికి జీవుడు పలానా చెయ్యాలి అనే అవసరం లేకున్నా జీవుడు తాను చేసిన పాపములకు ఆ ముక్తి లభించునా అనే సందేహం కలుగుతుంది. భగవంతుడు మన పాపాలను తీనిల్ తూశాగం అన్నట్లు అగ్నిలో పడవేసిన దూది పింజలాగా నశింపచేయగలిగిన తాను చేసే మంగళాశాసనము కైంకర్యం వలన ఎంతో శ్రేష్టమైన ముక్తి లభిస్తుందా అంటే అందుకే పరమాత్మ యొక్క నిర్హేతుక కృపా విశేషం చేత జీవుడు దేవుని కొరకే అని చేసే కైంకర్య భావనకే ముక్తిని ప్రసాదిస్తాడు. ఎత్తుమ్మేత్తున్ను కులత్తిల్ పిరందు నీ కుత్తేవళ్ ఎంగలై కొల్లామల్ పోహాదు. పశువులను మేపి జీవనం సాగించే మా వంశంలో నీవు జన్మించావు అంటే నీకు మేము కుత్తేవళ్ అంతరంగ కైంకర్యం చేసుకుని వారు, అందుచేత కొల్లామల్ పోహాదు మమ్మల్ని నీవు అనుగ్రహింపక తప్పదు. అందుకే పరాశర భట్టర్ వారు నీరాతుంగ స్తనగిరి తటి అనే తనియంలో యబలాత్కృత్య భుంక్తే అంటారు. స్వామి నుండి ఆ భోగ్యమైన మోక్షమును బలవంతంగానైనా పొందగలిగిన సామర్థ్యం కలిగినది. మన జీవులందరి తరపున భగవంతుని మోక్షమీయమని గద్దించున్నది. అందుకే వేదాంత దేశికులు గోదామనన్య శరణ శరణం ప్రపద్యే అంటారు గోదాస్తుతిలో. ఇత్తై పరెహొళ్వాన్ అనుగాను గోవింద, మేము పరకొరకు రాలేదయ్యా. మనకు ఇప్పటి వరకు ముందు పాసురాల్లో శాలపెరుం పరయే, పరై తరుదియాగిల్, హిరేవాణి తారాయ్ పరయ్యలోరెంపావై వంటివి కనిపిస్తాయి అని ఎన్నో చోట్ల పర పెద్ద భేరీ వాద్యాన్ని ఇమ్మంటే కృష్ణుడు తాను కుడక్కూత్తు అనే నాట్యానికి వాడే శాలపెరుం పరయే పెద్ద భేరీ వాద్యాన్ని వీడికి ఇచ్చేశారట. గోదాదేవి అందుకే మేము ఆ పర కోసం రాలేదు అని చెబుతుంది.
అంటే ప్రాప్యాంతర శ్రద్ధా నివృత్తి. మాకు మోక్షము తప్ప మిగిలినవేవీ ప్రాప్యములు కావు, వాటి పట్ల మాకు శ్రద్ధ లేదు అని చెబుతుంది. మరి ఏమి కావాలి వీరికి అంటే, ఎత్తేక్కుం ఏడేర్ పెరవిక్కుం ముందన్నోడుత్తేమే యావం, మేము ఎప్పటికీ 7 జన్మల వరకు నీతోనే ఉంటాము అని చెబుతుంది. శాశ్వతమైన ముక్తిని పొందుతామని చెబుతుంది. ఏమి చేస్తారు వైకుంఠంలో అంటే, ఉనక్కే నామార్చైవం, నీకే కైంకర్యం చేసుకుంటాము. అంటే ద్వయమంత్రములోని 2వ భాగమైన నిత్య కైంకర్య ప్రార్థన ఇక్కడ చేస్తుంది గోదాదేవి. మత్తైనం కామంగల్ మాట్రు, ఇతరములైన కోరికలు ఏమైనా ఉంటే మాకు పోగొట్టుము అని చెబుతుంది గోదాదేవి. అదేమిటంటే ముందు పాదంలోనే ఇత్తై పరేహొల్వాన్, మాకు కృష్ణ సంశ్లేషము తప్ప వేరే కోరిక లేదు అని చెప్పింది కదా. ప్రాప్యాంతర శ్రద్ధా నివృత్తి మాకున్నదని మళ్ళీ ఎందుకు మాకేమైనా కోరిక ఉంటే పోగొట్టమని చెబుతుంది అంటే, మనము ఇక్కడ కైంకర్యం చేసినా వైకుంఠమందు కైంకర్యం చేసినా అది పరమాత్మ కొరకే అని చేయాలి. దీన్నే పరార్థ కైంకర్యము అని చెబుతారు. అందుకే న్యాసదశకంలో వేదాంత దేశికులు అహం మద్రక్షణ భరః మద్రక్షణ ఫలం తదా నమమ, నన్ను రక్షించి వైకుంఠమందు నిత్య కైంకర్యమును అనుగ్రహించిన అది నా యొక్క ఆనందము కాదు, ఆ ఆనందము ఫలము కేవలం శ్రీమన్నారాయణునికే అని చెబుతారు. అంటే ఆ కొద్దిపాటి అహంకారం కూడా మనకు ఉండరాదని గోదాదేవి కృష్ణుని మన తరపున కోరుకుంటుంది. ఈ పాసురాన్ని వ్యాఖ్యానించిన పెరియవాచాన్ పిళ్ళై, అళహియ మనవాళన్ వంటి మహానుభావులు దీనిని కూడా తిరుప్పావయాహిరదు ఇప్పాట్టు, ఈ పాసురము తిరుప్పావై యొక్క సారాంశము అని చెప్పారు. దీన్నే ఎల్లే ఇళంకిళి అనే 15వ పాసురానికి కూడా తెలియజేశారు. ఆ పాసురంలో భాగవతులతో ఏ విధంగా ఉండాలి అని చెబుతుంది గోదాదేవి. మన దోషము లేకున్నా నానేదా నాయుడుగా అనే విధముగా భాగవతులతో వ్యవహరించాలి. మరి ఈ పాసురంలో పరమాత్మతో ఏ విధంగా వ్యవహరించాలి అని చెబుతుంది గోదాదేవి. ఈ పాసురంలో కూడా నిన్నటి వలె గోదాదేవి మనకు 6 విధములుగా మనకు అనుగ్రహిస్తుంది. సిత్తుం సిరిహాలే వందున్నై సేవిత్తు, అంటే ప్రాప్య త్వర, ఉన్ పొత్తామరయడియే పొత్తుం పొరులు కేళాయ్, ఉపాయము ఉపేయము మధ్య సందిగ్ధత, పెత్తుం మేయిత్తున్నుం కులత్తిల్ పిరందు, நீ కుత్తేవల్యంగలే కొల్లామల్ పోగాదు, యాబలాత్కృత్య భుంక్తే అనే గోదాదేవి యొక్క స్వభావము. ఇత్తై పరెహొల్వాన్ అనుగాన్ గోవింద, మా కృష్ణుడు తప్ప వేరు వద్దు అనే ప్రాప్యాంతర శ్రద్ధా నివృత్తి. ఎత్తేక్కుం ఏహేర్ పెరవిక్కుం ముందన్నోడు ఉత్తేమేయావం, ఉనక్కే నామాచేవం, పరమాత్మ వద్ద నిత్య కైంకర్యము. మత్తనం కామంగల్ మాత్, అది కూడా పరమాత్మ యొక్క సంతోషం కొరకే అనే ఈ 6 విధములైన సారాంశాలను మనకు నేటి పాసురంలో గోదాదేవి అనుగ్రహించింది. అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయ నిత్యమంగళం. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం.